పురాతన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మనిషికి అంత చిక్కని మిస్టరీలు ఈ భూమి మీద ఇంకా మిగిలే ఉన్నాయి. అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే మనకు జన్మ సరిపోదేమో అని అనిపిస్తుంది. ఇలా విశ్వంలో మిస్టరీగా మిగిలిపోయిన విషయాలను ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రాచీన యుగం నాటి మనుషుల్లాగానే ఇప్పటికీ ఈ భూమి మీద మనుషులు వెళ్ళలేని కొన్ని ప్రాంతాలలో కొన్ని తెగల వారు జీవిస్తూనే ఉన్నారు. ఇటువంటి తెగలలో అతి ప్రమాదమైన తెగ చెప్పుకునే జాతి సెంటినల్ తెగ. అండమాన్ నికోబార్ దీవుల్లో నార్త్ సెంటినల్ తెగ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మానవ రూపంలో ఉండే తెగ. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మానవ రూపంలో ఉండే ఆదిమ జాతి. వీరు ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవ్వరూ వెళ్ళలేని దీవుల్లో ఇప్పటికీ నివసిస్తున్నారు. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వీరు జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఒక పర్యాటకుడు వీరి గురించి తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు ఇతన్ని బాణాలతో కొట్టి చంపేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ తెగ గురించి మరోసారి ప్రపంచానికి తెలిసింది. నార్త్ సెంటినల్ తెగ గురించి పరిశోధన కోసం వెళ్ళినప్పుడు అతనికి ప్రమాదం జరిగింది. ఈ తెగవారు ఇప్పటికీ ప్రపంచానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళ బ్రతికి ఎలా మొదలైంది అనే విషయంలో కొంతమంది శాస్త్రజ్ఞులు వాళ్ళ పరిశోధనల ద్వారా తెలుసుకొని ప్రపంచానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా వీళ్ళ గురించి శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసే సమయంలో వారికి చాలా చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ తెగకు చెందిన మనుషులు కొత్త వారిని వారి దీవుల్లోకి ఎవరిని అడుగు పెట్టనివ్వరు. ఎవరైనా సాహసం చేసి వెళ్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. 1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు ఈ దీవికి చేరుకున్నారు. ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి ఈ దీవి గురించి తెలియకపోవడంతో ఈ పోలీసులు దీవిలోకి అడుగు పెట్టగానే వారిపై ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చేసాయి. పోలీసులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారి శరీరంలోకి చొచ్చుకుపోయాయట. వారి శరీరానికి చీల్చేశాయి. అప్పటి నుంచి ఈ దీవిలోనే కాదు, ఆ దీవి సమీపంలో ఉండే సముద్ర మార్గంలో వెళ్ళాలంటే కూడా మనుషులు చాలా భయపడేవారు. రెండవసారి వీరి గురించి 1974వ సంవత్సరంలో ప్రపంచానికి మరొకసారి తెలిసింది. ఒక సినిమా బృందం షూటింగ్ కోసం సెంటినల్ దీవి సమీపానికి వెళ్ళింది. వాళ్ళపై కూడా ఈ తెగవారు ఒక్కసారిగా బాణాలతో దాడి చేసేశారు. ఈ సంఘటనతో భయపడిన అక్కడ సినిమా బృందం మొత్తం భయంతో పడవలకి వచ్చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఈ తెగకు చెందిన మనుషులపై పరిశోధనలు జరపాలని శాస్త్రవేత్తలకు అనుమతి ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళపై కూడా ఈ తెగవారు దాడి చేయడంతో అప్పటి నుండి ప్రభుత్వం కూడా ఇకపై మనుషులు ఈ దీవిలోకి వెళ్ళకూడదు మరియు దీని పని సమీప మార్గంలో ఎవరు ప్రయాణించకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం మనుషులు ఎవరు అడుగు పెట్టకుండా ఉండాలని నిషేధాన్ని విధించింది. 2004లో వచ్చిన భారీ సునామీ కారణంగా ఈ దీవిలో నీటిలో మునిగి ఉంటుందని అక్కడ మిగిలి ఉన్న వారి కోసం ఆహార పొట్లాలు అందించడం కోసం ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా ఈ దీవికి పంపించడం జరిగింది. హెలికాప్టర్లను చూసిన భయంతో ఈ దీవిలోని వారు హెలికాప్టర్పై బాణాలు విసిరారు. ప్రభుత్వం ఎలా ప్రయత్నించినా కూడా ప్రపంచానికి వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం దొరకలేదు. అసలు ఈ సెంటినల్ తెగ ఎక్కడ పుట్టింది, ఈ ప్రాంతానికి ఎలా చేరుకున్నారని ఆలోచిస్తే చరిత్రకారులు చెప్తున్న కథనం ప్రకారం ఈ తెగకు చెందిన వారు సుమారు 600 ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు. వీరి ఆహార్యం ఆఫ్రికాలో ఉన్న గిరిజన తెగలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు. సెంటినల్ తెగ జీవనం ఆధారం వేట. అడవిలోని జంతువులను ఆహారంగా తీసుకుంటారు. వీటితో పాటు అడవుల్లో లభించే పండ్లు, చేపలు, తేనె ఆహారంగా తీసుకుంటారు. వీరు బాణాలు మరియు విల్లులను ఆయుధాలుగా ఉపయోగిస్తారు. వీరు మాట్లాడే భాష అరుపుల లేక కేకల అనే విధంగా ఇప్పటికీ ఎవరికి అర్థం కావడం లేదు. ఈ తెగవారు బాహ్య ప్రపంచంలో బతకలేరు. ఎందుకంటే వీరి శరీరం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక మార్పులకు గురవుతుంది. దీని వలన వీరి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. సెంటినల్ తెగ అంతరించిపోకుండా ఉండేందుకు మరియు వీరి వలన మనుషులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికీ కూడా మనుషులు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.